ఎద్దును నమ్మి వ్యవసాయం చేయాలి, పెండ్లాన్ని నమ్మి సంసారం చేయాలి, గౌండ్లను నమ్మి కళ్ళు తాగాలి. అంతే అన్న, పెండ్లాన్ని అమ్మాలే, సంసారం చేయాలి. గట్ట కాదురా పిసోడా, నమ్మి నమ్మి సంసారం చేయమంటా. పెండ్లం మీద నమ్మకంతోనే సంసారం చేయాలి, అమ్ముకొని కాదు. అమ్ముకున్నాక సంసారం ఉంటుందిరా. ఇప్పుడు అసలు ముచ్చటేంది? నల్లి కుట్లు తప్పుడు చేయడమే వాడుక, తప్పుడు చేయడమే. నీ నల్లి కుట్లు నీ తాడు తెంపితే ఏంది? ఉన్నాడు. ఇది కాదా? బడికి పోలే. బడికెందుకు పోతాడు? పోడు. రేపటి బందే బడికి వాడు పోతాడు కానీ నువ్వు వచ్చిన సంగతి చెప్పు నాకు. మన కొడుకు పిల్లనిత్తనని వచ్చిర్రే, నోరు మీ లైట్ పురుగులు వస్తాయి. మన కొడుకు ఏం ముచ్చట మాట్లాడినవయ్యా? వాని కాలు ముదిరిందా, వాని ఏలు ముదిరిందా, వాని రెక్క ముదిరిందా, వాని బొక్క ముదిరిందా? గానికి గుప్పుడేం పెళ్ళయ్యా? అయ్యా నీ కొడుకు ఏది ముదిరలేదు, నీ పెళ్ళానికి అన్ని ముదిరే. మళ్ళీ అయ్యా నన్ను గుప్పుడు మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు. ఓ కొడుకు చేసుకుంటే పోతావా? నిన్ను నడిచిపెట్టి ఏం పోను గాని ఇప్పుడు మన కొడుకు పెళ్లి సంబంధం వచ్చింది. వచ్చింది. ఎవలాళ్ళు, ఏ ఊరు? వాళ్ళది భూపాల నగరం ఆట. భూపాల మహారాజు వాళ్ళ భార్య శ్యామలదేవి, వాళ్ళ కడుపు లోపల ఒక్క బిడ్డ అనురాధ. 10 ఏళ్ల పిల్లకే పెళ్లి చేస్తారట కానీ కోట్ల శ్రీమంతులు అట వాళ్ళు. కోట్లు వేసుకునేటి ఆ బీరులో దాచుకునేటి రూపాయలు పైసలేనా? పైసలే మరి కాదు గాని ఒక్క మాట, ఒక్కతే బిడ్డనా? ఒక్కతే బిడ్డ. మనకొక్కడే కొడుకు. ఏంటిది? రోజులే సంసారం చేస్తాను. గుసగుస రాదా, బిష్ రాదా? ఎందుకు బతుకుతాను భూమికి బరువు? గుసగుస మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామా? కనుక బిష్ సంగతి. ఇగో గుసగుస అంటేనేమో గుసగుస, బిష్ అంటే బిష్. అందుకే నువ్వు బిత్రుడు అవుతాను. వాళ్ళకు ఒక్కదే బిడ్డ అన్నావు. మనకు ఒక్కడే కొడుకు. దబ్బన మన అదృష్టమో మన కొడుకు అదృష్టమో మంచిగా ఉండి మన కొడుకు వాళ్ళ అత్తగారింట్లో అడుగు పెట్టంగానే మన ఎంపుడు నెయ్యపురాలు ఇద్దరు పుట్టుకు అన్నారనుకో, మొత్తం మనకే అవుతుంది. అవ్వతోడు ఏమిట్లకి ఏమి కాదు, వాళ్ళ సాగు కొడుతున్నాం. రేపైతే మనం సామా? మనం ఇప్పుడే సత్తామా? ఇంకెంత మంది దినాలు కూడి తినేది ఉందో. అబ్బో ఇది కూడా కరెస్టే. మనం ఇప్పుడు చచ్చటోళ్ళం ఏం కాదు గాని ఏరి బ్రాహ్మణులు ఏరి వీళ్ళ బ్రాహ్మణులు అవ్వ మేమే ఇంతమంది వచ్చిరా? 9 నీ బాంచండ్ర నాయన. వీళ్ళకు ఇప్పుడు బువ్వ పెట్టాలంటే అవ్వాలా 4 కిలోల బియ్యం కావాలి, కిలో పెసరపప్పు కావాలి, అర్ధ కిలో చింతపండు కావాలి, బోల్లెంది కావాలి, గ్యాస్ ఎంత ఎవడవాలి, అవన్నీ ఎవడు తోమిసావాలి. ఏమండి ఇప్పుడు వాళ్ళు అన్నం తింటారట, అన్నం పెట్టాలి. అయితే పెళ్లి సంబంధం చూడడానికి వచ్చినప్పుడు తినద్దు, ఎందుకంటే గతుకుతే అతకది. సాయనీళ్ళు చల్లకుండా సాయనీళ్ళు పోద్దామని నాకు మా ఉన్నది. పొద్దుకంగా బర్రె పాలిచ్చిందా, నేను సర్వ పట్టుకొని బర్రెకాడ పోయి ఇట్లా కూకున్నా గంటే పెక్కన దాన్నింది. అన్నది 6 రోజు చీర విధమైన అలవాటుకు నైట్ వేసుకొని పోతుంది. అన్నపోతే ఏం చేస్తుంది? మందిని చూసి నువ్వు నైట్ లేవాడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళు వచ్చిరు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? ఏది వీళ్ళ ఇక్కడనే మాట్లాడతారా అక్కడ మాట్లాడతారా? అట్లా మీరంతా కిరికిరి పెడతారు, ఇక్కడ అక్కడనే మాట్లాడుకుంటారు మీరు. వీళ్ళు కూడా మరి ఒక్కల మొక్కవన్న వాస్తుకు లేదయ్యా, అక్కడనే మాట్లాడుకుందామా అని అవలాల భర్తను ఎంబడి పెట్టుకున్నది, కొడుకుని ఎంబడి పెట్టుకోని ఆ ఇంద్రావతి దేవి భూపాలపట్నం బయలల్లి ఎట్లా వస్తున్నది ఓ తల్లులాలా. బయలుదేరిండోరయ్యా భార్యా భర్తలైనా, బయలుదేరిండోరయ్యా భార్యా భర్తలైనా, వాడలైనా ఎల్లినారు వారి మేడలు రోరయ్యా, వాడలైనా ఎల్లినారు కుదిరించి కట్టినవి కుమ్మరాడలు రోరయ్యా, కుదిరించి కట్టినవి సాలువోసి కట్టినవి సౌదరాడలు రోరయ్యా, సాలువోసి కట్టినవి గోపంగా కట్టినది గొల్లగూడెం రోరయ్యా, గోపంగా కట్టినది ఒక యామాడెళ్ళినారు 2 యామడ రోరయ్యా, ఒక యామాడెళ్ళినారు 2 యామడ రోరయ్యా, ఒక యామాడెళ్ళినారా 2 నైనా 4 యామడ రోరయ్యా, 2 నైనా భూపాల పట్టమైనా చేరవచ్చిండు
అడుగు మీద కూకున్నాడు భూపాల మాలను కళ్ళ చూసింది ఇంద్రవతి దేవి అయ్యయ్యోనే అన్నరా దాయి దాయి అన్నరా దాయగల్లా అన్నరా అన్నయ్యా మీరు మాది ఇంద్ర మహేంద్ర నగరము నా భర్త ఇంద్రసేన మహారాజు నా పేరు ఇంద్రావతి నాకు కొడుకు పుట్టిండు వీరసేనరాజు మీ బిడ్డకు మీరు పెళ్లి ఎత్తరాట బ్రాహ్మణులు వచ్చి నన్ను అడిగిండ్రయ్యా అక్కడేంది మాట్లాడేది ఇక్కడనే మాట్లాడదామని మేము సకుటుంబ సపరివారితంగా వచ్చినవయ్యా ఓ రాజమేమో బావగారు రండి కూర్చోండి బావగారు మా అయ్యంది మర్యాద అయితే మంచిగున్నది రండి బావగారు కూర్చోండి ఉంటది మర్యాద కొడుకా కూర్చోండి బావగారు కూర్చుంటారు అరే అమ్మా మీ బాపే పెళ్లి కొడుకు అనుకుంటా అంటే ఏంద్ర మీ మామ ఏమో నాకేమైనా కుర్చీ అయ్యాకేసిండే మరి గదే మరి గైనకేసిండు కురిసి బావగారు ప్రయాణం సాపిగా సాగిందా జమ్మికుంట నుంచి ఇటు మంచిగానే ఉంది అటు జమ్మికుంట దగ్గర రోడ్ అంతా ఖరాబ్ అయ్యి అరే కొడుకా మీ అత్తగారి ఇల్లు అయితే సూపర్ ఉంది అలా అస్సలు ఉన్నది డిజైన్ మంచిగానే ఉన్నది కానీ దోమలు పాడు కానీ పొల్లు కుడుతున్నాయి రా కాలమే వాడిదే కోటి బావగారు బావగారు మీ బిడ్డను విలువ మా కొడుకు చూస్తే మనం మాట్లాడుకుందాం తయారైతుంది మా బిడ్డ తొందరగా తీసుకురండి కొడుకో పోరు ఎట్లున్నా మంచిదే ఎందుకంటే వాళ్ళకి ఒక్కతే బిడ్డ నువ్వు ఒక్కనివే ఓ కాలు లేకుండా ఏం కాదు ఓ చెయ్యి లేకుండా ఏం కాదు ఓ కన్ను లేకుండా కూడా ఏం కాదు ఎందుకంటే అట్ట కూడా 4,000 రూపాయల పింఛన్ వస్తుంది రా అంతే మమ్మీ నువ్వు సుయ్యి అంటే సుయ్యి బుయ్యి అంటే బుయ్యి గట్ల నువ్వు నా కొడుకు రా నువ్వు అయ్య కొడుకు కాదు వాడు అవ్వ కొడుకే అవ్వ కొడుకు బావగారు పొలాలు కలిసిరా పుట్టకత్తానే ఆల్రెడీ పుట్టపిండి వేసుడే ఇక మీ బిడ్డను తీసుకురండి అయ్యా బయటికి తీసుకురండి చూద్దాం బిడ్డ అనురాధ ఎందుకైనా చూడకుండా వేసుకొని పోతాం ఎందుకంటే ఒక్కతే బిడ్డ ఓ బిడ్డ అనురాధ ఓ డాడీ నానా బాబు పప్పా ఆపు పోరు ఇప్పుడే ఆపులు అంటాను కాదురా కొడుకో ఎట్లా గిట్ల అయితే ఎట్లా మరి మన ఇంటికి వచ్చినాక పుల్లే అంటది మనం సాయిరావును మళ్ళీ టేల పెట్టిద్దాం అంతే అంటవా నాశనం ఏ ఆపు కాదయ్యా బాపు బాపు అంటుంది బాపు అన్నదా ఎందుకైనా మంచిది ఒకసారి నీ బిడ్డను బయటికి గెలవేలు తెరెళ్ళువాను ఇవాళ నీకు పెళ్లి చూపులు మీ మమ్మీ చెప్పలేదారా మమ్మీ తయారు చేసి చాయ్ వేసింది నా చేతికి ఇచ్చింది నాకేం తెలిసే పెళ్లి చూపులు అంటే ఎట్లా ఇవాళ నీ పెళ్లి చూపులు నిన్ను చూస్తానికి వచ్చిర్రు వాళ్ళ ముందర అక్కడ బెగ్గర నడిచిన ఇచ్చేది మానం తీయకు మరి ఏం చేయాలి పొయ్యారం మొలక పోసుకుంటా సానిగా చక్కగా నా వెనకరా పొల్లకేం తెలుస్తుంది చిన్న పిల్లేనా నువ్వు ముంగట్నాడు ఆమె వెనకత్తది అగో బిడ్డ కంటే అయ్యే మంచిగా నడుస్తాడు బలెత్తా నార మమ్మల్ని నడవేసి ఇగో ఇదేం మామగారు చాయ్ తాగండి పొల్ల అయితే మంచిగా ముద్ద పంతులు ఉన్నది ఇదేంటి ఛాయేనా చాయ్ తాగు తాగు మరి గింత పెద్ద చెంబుల తెచ్చి అది మా ఆచారం పెద్ద చెంబులలో ఇచ్చుడు మీ ఆచారమో నా కొడుకు ఆచారమో పట్టు అగో అయినా మా ఊరు ఆచారం కూడా చూపెడతా చూడురి చూపెట్టు ఓ బావ గంత ఉడుకుడుకు సాయం మీది కలిసి పోసుకుంటా కాలదా ఇది మా ఊరు ఆచారం ఏవో మీ ఆచారమో మాకు ఆచారం అయిద్దా మరి పెళ్లి కురిసి మీ బాబుకే వేసిర్రు బాపుగా ఛాయ్ కూడా బాబుకే ఇచ్చిర్రు నా పుట్టుబడి పాడుగా ఇంటికి నువ్వు కొద్దిగా ఆ అయ్య లెక్క లేకపోతే అవ్వ లెక్క లేకపోతే కొడుక కుక్కడికే భయించో కుక్క పోలక అన్నట్టు పుట్టివి నీ అవనను మంచిగా దానే అప్పుడు నాకే వెరక నువ్వు గిట్ల ఉడతావని కుంకుమ పువ్వు తినద్దా నేను జీడికించాలి నా వెళ్ళినా నీ అవన బిత్తిరి మొక్క మొయ్ పొల్లని చూసినావా ఎట్లుందో ఈమె పొల్ల అక్క మా అత్త అనుకున్నా కూడా మీ అత్త కాదురా మీ పొల్లేరా పొల్లేనా నీకు అత్త ఏర్పడతలేదు పొల్లు ఏర్పడతలేదా నేను ఇది వరకు చూసిందా మంచిగుందా చూడు పొల్ల మమ్మీ పొల్ల మంచిగా ఉన్నది కానీ పోరంత 2 బర్రెలు దిగిన దుడ్డోళ్ళు ఉన్నది పొల్లది కొద్దిగా దొడ్డుపై దొడ్డు అర్థమైందా అర్థమైంది గట్లా దొడ్డు బొక్క అన్నట్టు మళ్ళీ అంటాడు పర్వాలేదు తెలిసింది డాడీ పిల్లగాడు సగం గాయల మొద్దులక కైర్రగా పాల్పడ్డాడుగా ఓ నీ ముఖం పాడగానే గట్లా మాట్లాడద్దే అంతేనే మొగ పురుగు బంగారు పురుగు కుమ్మరి పురుగు బంగారు పురుగు ఎందుకే ఇది ఒక్క కాడ ఉంటుంది అనుకుంటున్నావా 2 రోజులు ఇంటికాడ 2 రోజులు కథకు అంతే డాడీ కాకపోతే నాకు కూడా ఇష్టమే నీ ఇష్టమే నా ఇష్టం డాడీ బావగారు సాంప్రదాయం గల కుటుంబమే ఓకే ఇక పిల్లగాడు ఇష్టపడ్డది కాబట్టి కట్న కానుకల విషయానికి అద్దాం కొడుకో కట్నమాట ఓ మనిషి మాట్లాడు ఇగో ఈ ఇంటికాడ మన ఇంటికాడ మనం కొట్టుకున్నామో తిట్టుకున్నామో ఇప్పుడు ఈ ఉప్పల కాడ గట్టిగా మాట్లాడింది అనుకో ఇక్కడ కూకుండా అవ్వాలనుకుంటారు కదా అంటే అబ్బో పోర్ని నెగలనెత్తదారో అని అనుకుంటారు
నేను సప్పుడు దేకుంటా నల్లి లెక్క అన్ని నువ్వే మాట్లాడు. నీకెందుకే మరి మందిలో మాట్లాడితే అనుకోరా అని నేనున్నా కదా. గదే నువ్వు ఉన్నావని నాకు భరోసా. నేను మాట్లాడతాను ఆగు. నువ్వు మాట్లాడిగా సప్పుడు దేకుంటా. మన ఇయ్యంబుతోటి బావగారు బావగారు నాకు 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు, ఒక్క బిడ్డ. ఒక్కడే కొడుకు. నీకు కూడా ఒక్కడే కొడుకు. నా బిడ్డను నీ కొడుకు ఇస్తున్నా కాబట్టి నువ్వు యాపాటి వరకట్నం అడుగుతూ అడుగు బావా. వరకట్నం నా కొడుకు. వరకట్నం ఏమున్నదయ్యా? నీకున్న రాజ్యాలు నాకున్నాయి, నీకున్న దేశాలు నాకున్నాయి, నీకున్న ఎండి బంగారం నాకున్నాయి, ఎంతో కొంత నీకు. నాకు పాడువాడా. అగో బావగారు ఏమిటి కింద పడ్డారు? నేనేం మాట్లాడవన్నా నువ్వేం మాట్లాడతాను నల్లి కుట్లోడా అంటే ఎట్లుంటదని అట్లా నేను ఎంత 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 ముద్దుగా చెప్పినా అర్థమానా తీసి ముఖం కాడ. మరి లేకపోతే నేను అయ్యా నువ్వు మాట్లాడయ్యా నేను మాట్లాడతా మందిలా మంచిగా ఉంటుందని నీకు అప్ప చెప్తే నీకున్నదే నాకున్నది, నాకున్నదే నీకున్నది, ఆయనకి వేరే ఉంటది నీకు వేరే ఉంటదా? మన భూములు వేరే ఇలా. సప్పుడు దాకా ముయ్ మళ్ళీ నువ్వు భూముల జోలి దగ్గర. సరే బావగారికి మీ చెల్లెతోటే మాట్లాడు. అన్నా రేపటి దానికి రూపం లేదు. ఇప్పుడు నీ బిడ్డ నా కొడుకు ఇద్దరు ఇష్టపడరు కాబట్టి ఇగో ఈ 10 మందిల్నే ఏదున్నా కట్టే కొట్టే తెచ్చాన తట్టే ఉండాలి. నీ బిడ్డకు ఏ పాటి వరకట్నం ఇస్తావు నీ నోట నువ్వే చెప్పే. నేను అడగా నాకు ఒక్క బిడ్డ కాబట్టి నీ కొడుకిస్తున్న చెల్లమ్మ 5 లక్షల రూపాయలు ఇస్తా చెల్లే. 5 లక్షల రూపాయలు 5 దక్కల బంగారం 5 దక్కల ఎండి అడుగుతారుతో రాజ్యము నా బిడ్డకు వరకట్నముగా సమర్పించుకుంటానమ్మా. ఓ సల్ల ఇంద్రవ్వ అన్ని 5 వెనుకెళ్ళి నడుస్తాను అన్న. అవును చెల్లె. ఒక్క మాట ఏమిటో అడగచ్చునో అడగరాదో నాకు తెలియదు. అడుగు నేను ఏదున్నా ఎనుకోటి ముంగటోటి మాట్లాడే రకం కాదు. ఏదున్నా మొక్క ముంగట ఓట అంటా ఓటు పడతా. మరి నీకు ఒక్కతే బిడ్డ నాకు ఒక్కడే కొడుకు నీ పెళ్లి చేసుకుని పోతా. మరి దబ్బన భగవంతుడు తీసుకుపోయినప్పుడు మీరు 1000 అనుకో మీకున్న ఆస్తి మొత్తం నీ బిడ్డకు నీ అల్లునికే కదా. ఇక 1000 ఏళ్ళున్న ఏరు తప్పది, 100 ఏళ్ళున్న సావు తప్పది. మేము చచ్చిపోయిన తర్వాత మా బిడ్డకు మా అల్లుని తప్ప మాకు పాలు పంపులు ఎవరు లేరు. అవు ఈడిప్పుడు చచ్చతట్టు ఉన్నాడు. ఆ ఊడగొట్టిన గొడ్డలు కామూరు ఉన్నాడు లంచ కొడుకు ఉండని తీయరాదే. మన కొడుకు మంచి అన్నోళ్ళు ఉంటాడు. ఏమన్నోళ్ళనో ఏమో అయ్యా చెల్లమ్మ ఇక బ్రాహ్మణుల దగ్గర పోయి పంచంగం అడిగించుకుని లగ్గం కోటేసుకొని రాపోరు మీరు. రాబా బ్రాహ్మణ దగ్గర పోయి అయ్యగారి దగ్గరికి ఓ పంచంగం అడుగుర్రి. లగ్గం కోట వేసి ఇచ్చినాక నీది నువ్వు జేబులో పెట్టుకొని వచ్చి బజార్ విన నిలవాడు. అయ్యగారికి ఆడే ఇస్తాడు పైసలు నువ్వు ఇయ్యకు. అరే మనిషి అనే మొగ పెళ్ళ మనం అవుతాం 2000 నీ దగ్గర ఉన్నాయి ఆ జేబులా. నువ్వు ఇయ్యవా? మరి అయిపోయానా? మరి ఎట్లా నువ్వు ఇయ్యవా అంటివి. అందుకు అయ్యా ఆ అయ్యగారిని ఇక్కడికి వీలు మనం అందరం పోవాలంటే 4 ఆటోలు కావాలి. ఆయననే ఇక్కడికి రమ్మాను 100 రూపాయలు పెట్రోల్కి ఇద్దాం. దండివాడు భూపాల చక్రవర్తి ఇంపలపురి గ్రామంలో విలిపించి నా బిడ్డ పేరు అనురాధదేవి, నా అల్లుని పేరు వీరసేన మహారాజు, వాళ్ళ వరుగులు కలిసినే కలవలేదో పంచంగం చూసి పెళ్లి ముహూర్తం పెట్టమన్నమోలే పాలనేతులతోటి పంచంగాల కట్టగడిగి తిత్తులు నక్షత్రాలు చూసేవరకల్లా అగో 2 రోజులకే పెళ్లి ముహూర్తం వస్తున్నది. ఓ తల్లులారా 2 రోజులే రేపు లేదు ఎల్లుండే పెళ్లి ముహూర్తం వచ్చిందని చెరొక్క లగ్గం కోట వేసిచ్చిండు బ్రాహ్మణయ్య. చెల్లమ్మ ఓ మనిషి ఎట్టింటన్నావు? రేపు ఒక్క రోజు లేదు ఎల్లుండి పొద్దుగాల పెళ్ళేనాట. ఇప్పుడు మనం ఇంటికి పోవాలి మళ్ళీ ఇడికి రావాలంటే పోంగ బస్ కిరాయి కావాలి, రాంగ బస్ కిరాయి కావాలి. అటు పోయి ఇటు ఈ బస్ కిరాయి ఎందుకు? ఈయన్నే ఉండి లగ్గం చేసుకునే పోదాం. లగ్గం అంటే ఖర్చు 5 లక్షలు అని. ఏంటిది అది? 5 లక్షలు అంటే నా చుట్టాలద్దు, నా దోస్తులద్దు, నా కొడుకు దోస్తులద్దు. ఊరు 4 ఊర్లో పెట్టున్నారు నా కొడుకు దోస్తులు. ఎరికారా నీకు? నీకు నీ కొడుకు నువ్వే బలివేటికి 2 ఫీట్ల నరున్నావు. నీకు ఇంకా బలగమా? మనిషి పొట్టుకుంటే చుట్టాలు ఉండరా? మా ఉన్నారు గంతి. నోరు మంచిదైతే ఊరందరూ చుట్టాలే. మన నోరు మంచిదైనాక మన కొడుకు పెళ్ళి అందరు రారా? నువ్వు జమ్మికుంటకు పో లగ్గం కోట వేసుకిచ్చిరు కదా పత్రికలు కొట్టించుకరా. తెల్లార వరకే ఉప్పల్ గ్రామం మొత్తం పత్రికలు వస్తా అవలాలా. ఇంటికొక్క పత్రిక ఇస్తా అందరికి, కానీ ఇంటికొక్కలే రారి. ఎందుకు అందరు వస్తారు? వాళ్ళు అందరొత్తి తినిపోతే ఆయన దొరుకుతుంది నా దొరుకుతుంది. ఎవరు దొడిచినా మా దొడిచినట్టేనా? అంటే ఇంటికొక్కరు రారి మనసుకి 500 కట్నం పెట్టుర్రి. వీళ్ళే వాళ్ళే కట్నం కూడా వాళ్ళే పెడతారా? తిన్నోళ్ళు పెట్టపోతా మనం పెడతామా? ఈ కొద్దికి రీవు లేదు.
ఇక నువ్వు తొందరగా కానీ చెయ్యి. 2 రోజులకే నా బిడ్డకు పెళ్లి ముహూర్తం వచ్చిందని భూపాల చక్రవర్తి నా పట్టణాన్ని శృంగారింపజేస్తున్నాడయ్యో అయ్యో ఆకాశమైన తరుగులు భూదేవరంత గద్దెల సిక్కుడు ఆగుతోరణాలు శివకంకునాలు మామిడి ఆగుతోరణాలు మరి కంకునాలు ఎండి కుంచలు బంగారు భోజలు అంపుల బాయిలు మెట్టెల సిరవులు సద్దిదిన శుద్ధ బావులు తయారు చేపిస్తున్నాడు భూపాల చక్రవర్తి. ఒక్కరోజు గడవనే గడిసే 2వ దినము కూడా గడుస్తున్నది. ఆగో మంగళి రాజన్న వచ్చిండు పిల్లకు పిల్లగానికి మైల పోలు తీసి రజగుణనంగా సాకలి రాజన్న వచ్చి చక్కదనాల పెళ్లి పోలు ఎట్లా వస్తున్నాడు ఓ తల్లులారా ఎట్లా వస్తున్నాడు మరడు ముచ్చాల మలిగిందే పోలు జంజరామల తెలుతాలే గంగా చుంచుంతరగుల పువ్వుల్లో సీతా గంగా చుంచుంతరగుల పువ్వుల్లో సీతా గంగా చురుచురు తెరగుల పువ్వుల్లో సీతా మెరుపు తీగాల వట్టి పోలు చుట్టి రారే జంజరావల చెందాలే గంగా చురుచురు తెరగుల పువ్వుల్లో సీతా సుక్కాలు పోలు ముంతాలు జంజరావల చెందాలే గంగా చురుచురు తెరగుల పువ్వుల్లో సీతా సుక్కాలు రంబతాలు వాళ్ళు జంజరావల చెందాలే గంగా చురుచురు తెరగుల పువ్వుల్లో సీతా సువర్ణ నేనొక్క పాడవడంగా బోడు వేయంగా సువర్ణలాల సువర్ణ నేనొక్క పాడవడంగా బోడు వేయంగా సువర్ణలాల సువర్ణ నేనొక్క పాడవడంగా బోడు వేయంగా సువర్ణ నేనొక్క పాడవడంగా బోడు వేయంగా అమ్మారు వేసిన కూసుకుందేనా వడ్డన వేసిన వన్నెల కదము వేసిన కూసుకుందేనా వడ్డన వేసిన వన్నెల కదము ఒంటరిగా వండిన గంటముల కళ్ళు సరదనగా వండిన శాపకన్నులు వండిన గంటముల కళ్ళు సరదనగా వండిన శాపకన్నులు సీతమ్మ తలవారు చిట్టి ముచ్చాలు రామయ్య తలవారు రాజహంసాలు తలవారు చిట్టి ముచ్చాలు రామయ్య తలవారు రాజహంసాలు భోజమ్మ తలవారు పట్టి బందరుడు ఎల్లమ్మ తలవారు ఎలగందనాలు భోజమ్మ తలవారు పట్టి బందరుడు ఎల్లమ్మ తలవారు ఎల్లమ్మ తలవారు ఎలగందనాలు మల్లయ్య తలవారు మంచి ముచ్చాలు అవికండు కుంచట్ల అవరంగ పోసి రాత్రి దంచేడు రంపలవారు చేయలవారు మట్టల కుడికాలు మడవంగ దాపి వంగిపోటయ్యని ముచ్చాల పడవు నడుమున చుట్టి పట్టవడెక్కి వంగిపోటయ్యని ఈ ప్రకారంగా పోలు రాసి 15 ఏళ్ల పిల్లగాడు వీరసేన మహారాజును పెళ్లి పిల్లగానిగా తయారు చేసుకొని వచ్చి పోలు మీద కూర్చుండబెట్టిండు. 7 మేడల్ల కలియాడి విద్యల్ల అమ్మవారు శ్యామలాదేవి అగో కన్న బిడ్డని ఎట్లా తయారు చేస్తున్నదో చూడుండ్రి ఓ తల్లులారా. విధి రాసిన రాత తప్పియ విధాత తరము కాదు భగవంతుడు రాసిన రాతకు వంక పెట్టేడి గనుడు ఉట్టలేదాట. ఆ బ్రహ్మ లిఖితం ఎట్లున్నదో చూడుండ్రి. కన్న బిడ్డకు గానాడే 10 ఏళ్లు పడతాయి. అదే గడియ లోపల కన్న తల్లికి కళ్యాణ గడియలు, కన్న బిడ్డకు గడియాన గడియల్ల కన్న తల్లికి సావు గడియలు. ఆ
బ్రాహ్మణయ్యకే మెరక లగ్గం కోట వేసిచ్చిండవలాల పెళ్లికి సిద్ధం చేస్తున్నారు. ఆ చుట్టాలు బాంధవులందరూ వస్తున్నారు. ఊళ్ళో ఉన్న మందందరూ వస్తున్నారు. పోలుకాడ అందరు కూర్చున్నారు. సాకల రాజన్న పోలు ఓసిండు, పిల్లగాడు పోలు మీద కూర్చున్నాడు. కన్న బిడ్డను చూసింది ఆ తల్లి శ్యామనీలదేవి. గప్పటికే ఆ తల్లికి ఆ గొల్లు బుగుళ్ళైతున్నాయి. యమ దూతలు కళ్ళల్లో కనబడుతున్నారవలా. నా బిడ్డ పెళ్ళయ్యేదాకా నేను బతుకనో నా ప్రాణం ఉంటదో పోతుందో అనుకుంటుంది శ్యామలాదేవి. మరి నా బిడ్డకు 10 ఏళ్ల నాటికే కళ్యాణం వచ్చే నా సావు గడియలే కన్న బిడ్డకు పెళ్లి గడియలైతే అనుకుంటుందవలా. కన్న తల్లి చూసినవా నా బిడ్డను సాగదోలదాకా నేను ఉండనో అనుకోని నా బిడ్డకు బుద్ధి మాట చెప్పుతా. ఒకవేళ నేను చచ్చిపోతా నా భర్త మొగబాయిగాడు నా బిడ్డకు ఏ బుద్ధి జ్ఞానం ఎట్లా చెప్పుతాడవలా. మొగిలి పూలు రెండైన మోసాలు వేరైన మొగోళ్ళ మనసు మొగోళ్ళకే తెలుస్తది. అల్లి పూలు రెండైన అర్థాలు ఒకటైన ఆడోళ్ళ మనసు ఆడోళ్ళకే తెలుస్తది అని ఆ బిడ్డను కూర్చుండబెట్టుకొని ఏమంటున్నది ఆ తల్లి శ్యామలవ్వ. నా బిడ్డ రావు కన్న బిడ్డ అనురాధా, నా బిడ్డ రావు కన్న బిడ్డ అనురాధో. నేను ఒక్క మాట చెప్పుతున్నా నా బిడ్డ, నీకు 10 ఏళ్ల వయసులో నా బిడ్డ నేను నీకు పెళ్లి ఎత్త ఉన్నా నా బిడ్డ. నువ్వు అత్తగారి ఇంటికాడ అనురాధా, నువ్వు అణిగి మెనిగి ఉండవాలే నా బిడ్డ. ఇక బావలు నీకుంట బిడ్డ నా బిడ్డ, నువ్వు బదనవు దేకు బిడ్డ అనురాధా. ఇక మరుదులు నీకుంట బిడ్డ నా బిడ్డ, మంచం మీద కాలు పెట్టావో కమ్మా. నీకు ఆడబిడ్డలు ఉంటే నా బిడ్డ, నువ్వు అరిసి తరుచు కొట్టవద్దు నా బిడ్డ. ఇక అక్కాని వరుస పెట్టి నా బిడ్డ, ఆడబిడ్డల విలువ ఆడబిడ్డ అనురాధా. కన్నోళ్ళ కొన్నోళ్ళ పేరు నా బిడ్డ, నువ్వు పేరుగా పాడవాలే నా బిడ్డ. ఓ బిడ్డ అనురాధదేవి, ఆడోళ్లకు మాత్రమే 2 గోత్రాలు, మోగోనికి ఒకటే గోత్రము. ఆడిది పుట్టినాడే ఆడిది అక్కడిది అన్నారు గాని ఇక్కడిది అనలేదు. ఎన్ని రోజులకున్నా మెట్టినింటి పాలే గాని ఆడోళ్ళు పుట్టినింటి పాలు మాత్రం కావోరు బిడ్డ. లగ్గమయ్యేదాకానే అవ్వయ్య గోత్రం ఉద్ధరిస్తారు బిడ్డలు. లగ్గమైనాక చేసుకున్న భర్త గోత్రాన్ని ఉద్ధరిస్తాడే బిడ్డ. ఇక అందుకని కన్న బిడ్డ అనురాధా, ఆడోళ్ళ జీవితంబు నా బిడ్డో అరిటాకు లాంటిదమ్మా నా బిడ్డో. ఇక మొగోళ్ళ జీవితంబే నా బిడ్డ గారముళ్ళు లాంటిదమ్మా అనురాధా. ఆకు పోయి ముళ్ళు వీడబడ్డా, ముళ్ళొచ్చి ఆకు వీడబడ్డా, ఆకుకే ప్రమాదంగా బిడ్డ ముళ్ళుకేమి కావోదంటారు. కుమ్మరొల్లింటి కాడి కుండె సొంటిదో ఆడదాని జీవితం అటువంటిది బిడ్డో. మనం కుమ్మరొల్లింటి కాడ కుండ తెచ్చుకున్నామనుకో, కుండ మంచిగున్నన్ని రోజులు పాలు పోసుకుంటాం, పెరుగు పోసుకుంటాం, నెయ్యి పోసుకుంటాం, ఇత్తులు పోస్తాం, విధానాలు పోస్తాము. కూరాడు కుండకు, నీరాడు కుండకు, కుడిది కుండకు, ఆఖరికి గౌరుదేవి ఫోటోకు పెట్టుకుంటామే అబ్బా. కాపాడుకుంటే ఆ కుండ కడదాకా 1000 ఏండ్లైన మన ఇంటి లోపలుంటది. ఒకవేళ చేతులకెళ్ళి జారిపోయి కింద పడితే పలిగి 16 వక్కలైతది. పలిగిపోయిన పెంకలు ఇంటి లోపల ఉండరాదా అని పెంకలన్నీ ఏరుకొని పోయి పెంట మీద వారేస్తారు. పలిగిపోయిన కుండెటు వంటిదో, చెడిపోయిన ఆడదాని జీవితం అటువంటిదే బిడ్డ. ఇక పలిగిపోయిన కుండలోన అనురాధా, అవి పాలు పోతే ఆగబోవు నా బిడ్డో. చెడిపోయిన ఆడదాంది నా బిడ్డ, దాని
సంసారం నిలవబోదు నా బిడ్డో అని ఆ కన్న బిడ్డకు బుద్ధి జ్ఞానం చెప్పింది. 10 ఏళ్ల పిల్లను తయారు చేసుకొని వచ్చి పోలు మీద కూకుండా పెట్టింది. ఓ తల్లులాలో కొట్టు పిల్ల పిల్లగాడు పోలు మీద కూర్చున్నారు. బ్రాహ్మణోత్తములు వచ్చిన రవలాల వేద మంత్రాలు చదువుతున్నారు. పిల్లగాని చేతికి మాంగళ్యం ఇచ్చిర్రు. వచ్చిన ప్రజలందరికీ అక్షంతలు పెడుతున్నారు. ఓ తల్లులాలా కన్న తల్లి ఏమనుకున్నది, ఇక నా బిడ్డ పెళ్ళైతున్నది, నా బిడ్డకు తల మీద అక్షంతలేత్తా, నా ప్రాణం ఉన్నా ఒకటే పేనా ఒకటే అనుకుంటున్నది. పిల్లగాడు మాంగళ్యం చేతుల పట్టుకుంటున్నాడు. తదేవ లగ్నము సుధనంత తారాబలము సుధనంత చంద్రాబలమాని వీరసేన మహారాజు అనురాధదేవికి అంగరంగ వైభోగంగా కళ్యాణం అవుతున్నదోయ్. వచ్చిన ప్రజలందరూ పిల్లకు పిల్లగానికి అక్షంతలేస్తుంటే నేను కూడా నా బిడ్డకు అక్షంతలేస్తానా అని అడుగు తీసి అడుగు పచ్చని పందిట్ల పెట్టే వరకు నలుగురు యమదూతలు కండ్ల చూసిండ్రు. బిడ్డ పెళ్లి చూసే బాకి నీకున్నది గాని తలవాలేసే బాకి నీకు లేదా అని వాళ్ళు యమపాశ వేసే వరకు తల్లి గిరగిర తిరగబట్టే ఓ దేవుడు గిరగిర తిరగబట్టే శ్యామలవ్వ ఆ పచ్చని పందిట్ల చూడు ఓ దేవుడా అడ్డం పడిపోతా ఉంది నారాయణ ఇక గుళ్ళు కాబట్టనా యమాదురు తాను తరిమినట్టు కాబట్టనా ఇక నాలుక దొడ్డైతే ఉంది ఓ దేవుడు ఇక నరాలు గుంజబట్టే అవ్వలాలా ఇక నాభి చల్లబడతా ఉంది ఆ తల్లికి నాదా